హలో ఎవ్రీవన్, మళ్ళీ ఇంకోసారి మరో స్పెషల్ డిష్ తో వచ్చేసింది. అదేంటంటే కొబ్బరి చిప్పలో టీ. కొబ్బరి చిప్పలో మనం టీ అనేది రెడీ చేయడానికి ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. చూసారు కదా కొబ్బరి చిప్ప అనేది ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించిన వెంటనే కొబ్బరి చిప్ప చుట్టూ కొద్దిగా నిప్పు అనేది వస్తుంది. దాన్ని అప్పుడే మనం చేతితో కొంచెం గాలి వచ్చేలా విసిరితే అది ఆగిపోతుంది. అండ్ తర్వాత దీంట్లో ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత మనం పెట్టిన కొబ్బరి చిప్పలో ఒక పావు వంతు వచ్చేలాగా మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు దీనిలో 1 స్పూన్ టీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని కొంచెం సేపు మరిగిన తర్వాత దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మన టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటాం. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ షుగర్ తీసుకుంటారు. కాబట్టి షుగర్ అనేది మన టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. దీనిలో చివరిగా కొంచెం సేపు మరిగిన తర్వాత నేను ఒక 1/2 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ కూడా బాగా మరగనివ్వాలి. ఇది కొంచెం సేపు మరిగిన తర్వాత ఇది పొంగడం స్టార్ట్ అవుతుంది. పొంగడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత అది సెటిల్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఇంకొకసారి పొంగినప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే 2 టైమ్స్ చేతుల్లోకి మనకి సరిపోతుందండి. సో ఆ తర్వాత కొంచెం సేపు మరిగిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నాకు జరగడానికి 9 నిమిషాలు టైం పట్టిందండి. సో ఇప్పటి వరకు అయితే దానికి ఏ ప్రాబ్లం అనేది రాలేదు. నాకు కొబ్బరి చిప్ప కూడా చాలా సేఫ్ గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే దీనిలోకి మనం టీ ఏదైతే ఉందో దాన్ని వేరొక కొబ్బరి చిప్పలోకి నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో కొబ్బరి చిప్పలో టీ అనేది తాగడానికి రెడీ. కొబ్బరి చిప్పలో చేసిన టీ కదా, సో అందుకని చెప్పి నేను సర్వ్ చేయడం కూడా కొబ్బరి చిప్పలోనే చేస్తున్నా. యాక్చువల్లీ దీని గురించి నేను గూగుల్లో కొంచెం దీనిపైన రీసెర్చ్ చేశాను. అప్పుడు ఏంటంటే కొబ్బరి చిప్పలో కొన్ని ఆయిల్స్ ఉంటాయని, అలాగే అది హెల్త్ కి చాలా మంచిదైన ఆయిల్స్. సో అందుకని చెప్పేసి దీంట్లో ట్రై చేద్దామని నేనైతే చేశాను. నాకైతే 100% టీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది అండ్ టూ టేస్టీ అండి. ఇప్పుడు కొబ్బరి చిప్ప ఇప్పుడు లాస్ట్ కి అయితే నేను మొత్తం తీసేసిన తర్వాత చిప్ప ఇలా కనిపిస్తుందండి మనకి. అండ్ మనకి మధ్యలో అయితే ఏమీ అవ్వలేదు. అండ్ చిప్ప యాజ్ ఈజ్ ముందు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ చుట్టూరు ఎక్కడైతే మనకి మంట తగిలిందో అక్కడ మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, అలాగే బ్యాక్ సైడ్ కూడా మొత్తం కలర్ అయితే చేంజ్ అయింది తప్ప మనకి లోపలైతే ఫుడ్ కి ఏ మాత్రం మనకి అది కాలడం వల్ల గానీ ఏ మాత్రం మసి గానీ అటువంటిది ఏమీ అంటలేదు. అండ్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.